Praise the Lord. ముందు కథలోని చిత్రానికి ఇక్కడున్న చిత్రానికి మధ్య తేడా ఏమిటి? అవును, ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళే మొదటి పురుషుడు, స్త్రీ. వాళ్లను ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు పేరేమిటో తెలుసా? ఆయన పేరు యెహోవా. ఆయన ఈ పురుషునికి ఆదాము అని, స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు. యెహోవా దేవుడు ఆదామును ఇలా చేశాడు. ఆయన నేల నుండి కొంత మట్టిని తీసుకొని దానితో ఒక పరిపూర్ణమైన పురుషుని శరీరాన్ని తయారుచేశాడు. ఆ తరువాత దేవుడు ఆ పురుషుని నాసికలో గాలి ఊదినప్పుడు ఆదాము జీవించడం ప్రారంభించాడు. యెహోవా దేవుడు ఆదాముకు ఒక పని ఇచ్చాడు. ఆయా రకాల జంతువులకు పేరులు పెట్టమని ఆదాముకు చెప్పాడు. వాటినిటికి సరైన పేరు పెట్టేందుకు ఆదాము బహుశా జంతువులను ఎంతోకాలంపాటు పరిశీలించి ఉండవచ్చు. ఆదాము వాటికి పేర్లు పెడుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాడు. అదేమిటో మీకు తెలుసా? జంతులన్నిటికీ వాటివాటి జతలు ఉన్నాయి. మగ ఏనుగులున్నాయి, ఆడ ఏనుగులున్నాయి. మగ సింహాలు ఉన్నాయి, ఆడ సింహాలున్నాయి. కాని ఆదాముకు మాత్రం జత ఎవరూ లేరు. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగించి ఆయన ప్రక్కలోనుండి ఒక ఎముకను తీశాడు. ఆ ప్రక్క ఎముకను ఉపయోగించి యెహోవా ఆదాము కోసం ఒక స్త్రీని చేశాడు. ఆమె ఆదాముకు భార్య అయింది. అప్పుడు ఆదాము ఎంత సంతోషించాడో! అలాంటి అందమైన తోటలో జీవించడానికి చేయబడినందుకు హవ్వ కూడా ఎంత సంతోషించిందో ఆలోచించండి. వారు పిల్లలను కని సంతోషంగా కలిసి జీవించవచ్చు. ఆదాము హవ్వలు నిరంతరం జీవించాలని యెహోవా దేవుడు కోరుకున్నాడు. వారు భూమినంతటిని ఏదెను తోటలాగే అందంగా మార్చాలని ఆయన కోరుకున్నాడు. ఆదాము హవ్వలు తాము చేయవలసిన ఆ పని గురించి ఆలోచించినప్పుడు ఎంత సంతోషించగలరో కదా! భూమిని అందమైన తోటగా మార్చే ఆ పనిలో పాల్గొనడానికి మీరు కూడా ఇష్టపడి ఉండేవారా? అయితే ఆదాము హవ్వల ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకో నెక్స్ట్ స్టోరీలో చూద్దాము.